Praise the Lord. Praise the Lord. Praise the Lord. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి మహిమ, యేసువా మహిమ, పరిశుద్ధాత్మ మహిమ. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. పూజ్య గురువులు, రెడ్డిపురం గ్రామస్తులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, చిన్నారి బిడ్డలు, ముందుగా మీ అందరికీ రెడ్డిపురం గ్రామ పాలక పునీతుడు వనచిన్నప్ప గారి పండగ మహోత్సవాలు ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. గ్రామ పండుగను ఎందుకు మనము జరుపుకోవాలి? కథోలికులమైనటువంటి మనము పండుగలు చేసుకోవడం మనకి ఒక ఆచారము, ఒక ఆనవాయితీ. గ్రామ పండుగలని, పాలక పునీతుల పండుగలని, వార్షికోత్సవాలని, జూబిలీలు అని ఇవన్నీ మన జీవితంలో చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మన మహిమ కొరకు కాదు, దేవుని మహిమ కొరకు. దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు చేస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవుడు మన విశ్వాసాన్ని, నమ్మకాన్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు మన క్రైస్తవ జీవితాన్ని పెంపొందిస్తూ ఉన్నాడు. క్షణాలు, గంటలు, నెలలు, సంవత్సరాలు గడిచే కొలది మనము దేవునిలో బలపడుతూ ఉన్నాము. అందుకే మనము ఈ పండుగలు, ఉత్సవాలు చేసుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాం, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, దేవునికి స్తుతులు, స్తోత్రములు మనము అర్పిస్తూ ఉన్నాం. ఇంతకు పండుగ అంటే ఏమిటి? పండుగ అనగానే మనకి విందులు, వినోదాలు మొట్టమొదటిగా గుర్తుకు వస్తాయి. అది చాలా వాస్తవము, నేను దాన్ని కాదనడం లేదు. పండుగకు మరొక పేరు, పండుగకు పర్యాయ పదము అంటే విందు. విందు అంటే తినడము, త్రాగడము అని మనందరికీ తెలుసు. కానీ కథోలిక క్రైస్తవ జీవితంలో ఒక ఆధ్యాత్మిక పండుగను మనం కొనియాడుతూ ఉన్నాము అంటే మనకు మొట్టమొదటిగా గుర్తుకు రావాల్సింది ప్రతిరోజు ఈ పీఠముపై అర్పించబడేటటువంటి విందు, దివ్య బలి పూజ. ఇది ఆధ్యాత్మికమైనటువంటి విందు, నిత్య జీవము చేకూర్చు విందు, మనల్ని రక్షించే విందు. అందుకే మనము ప్రతి సందర్భాన్ని, ప్రతి పండుగను, ప్రతి ఉత్సవాన్ని, మహోత్సవాన్ని దివ్య పూజా బలితోనే మనము ప్రారంభిస్తాం. ఈ రోజు ఈ వనచిన్నప్ప గారి పండుగను కూడా ఇంత ఘనంగా, సంతోషంగా, ఆనందంగా ఈ బలిపీఠముపై దివ్య పూజా బలిని అర్పిస్తూ మనం ఈ ఉత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. కాబట్టి ఈ వనచిన్నప్ప గారి పేరిట ఈ రోజు దేవుడు మనకు చేసినటువంటి ప్రతి మేలును బట్టి, కృపను బట్టి, మనకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి, మనకు ఇచ్చినటువంటి గ్రామాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, కుటుంబంలో దేవుడు చేసిన మేలును బట్టి ఈ ఉత్సవాన్ని దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రములు అర్పిస్తూ మనం ఈ పండుగను చేసుకుంటూ ఉన్నాం. పండుగ చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఇదే ఉండాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవడం. ఆదికాండము 21:8 బైబిల్లో కూడా చాలా పండుగలు, చాలా మంది చాలా పండుగలు చేసుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు ఆదికాండము 21:8 అబ్రహాము ఒక పండుగ చేశాడు. వాస్తవానికి బైబిల్లో పండుగ రాయబడలేదు, విందు అని ఉంది. 21:8 పిల్లవాడు పెరిగి చనుబాలు వదిలిన రోజున అబ్రహాము ఒక గొప్ప విందు చేశాను. కాబట్టి పండుగ అంటే నిజంగా విందే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజ ఒక అద్భుతమైనటువంటి విందు. ఈ విందుతోనే ఈ రోజు మన గ్రామ పండుగను కొనియాడుతూ ఉన్నాం. అంతేకాకుండా అబ్రహాము మాత్రమే కాకుండా పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే యూదులు ఎన్నో పండుగలు చేసుకున్నారు. యుద్ధంలో గెలిచినప్పుడు వారు పండుగ చేసుకున్నారు. ఉదాహరణకు ఎస్తేరు 9వ అధ్యాయంలో మనం చూస్తాం. చిన్న సైన్యమైనటువంటి
యూద జాతి శత్రు సైన్యము చాలా గొప్పది. అయినా కానీ యావే దేవుని సహాయముతో, యావే దేవుని శక్తితో అంత గొప్ప యుద్ధంలో వారు గొప్ప విజయాన్ని పొంది ఉన్న సందర్భంగా యూదులందరూ ఆ రాత్రి కలిసి ఒక గొప్ప విందు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఒక గొప్ప పండుగను, ఉత్సవాన్ని వాళ్ళు చేసుకున్నారు. ఇంకా పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే నిర్గమకాండము 12వ అధ్యాయం 14వ వచనంలో ప్రజలు పస్కా పండుగను చేసుకున్నారు. యావే దేవుడు శత్రు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించాడు కాబట్టి ఆ ఆనందంతో, సంతోషంతో ఆ పండుగను, ఆ ఘట్టాన్ని, ఆ రక్షణ ఘట్టాన్ని కలకాలము ప్రజలు గుర్తు పెట్టుకోవాలని ప్రజలు పస్కా పండుగ రూపంలో జరుపుకున్నారు. అదేవిధంగా ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం 14వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు, యూద జాతి ప్రజలు గుడారాల పండుగను చేసుకున్నారు. వ్యవసాయంలో దేవుడు చేసినటువంటి మేలును, కృపను, వారికి మంచి పంటలు దయచేశారు కాబట్టి ఆ పండిన పంటను దేవునికి అర్పిస్తూ అక్కడే వారు గుడారాలు ఏర్పాటు చేసుకొని దేవునికి స్తుతులు, కృతజ్ఞతలు అర్పించడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఎన్నో పండుగలు మనము పాత నిబంధన గ్రంథంలో చూడవచ్చు. మరి నూతన నిబంధన గ్రంథంలో స్వయముగా యేసు ప్రభువు కూడా పండుగల్లో పాలు పంచుకున్నాడు, విందుల్లో పాలు పంచుకున్నాడు. ఉదాహరణకు యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా చదువుతున్నాం. ఆ విధప యూదుల పండుగ ఒకటి వచ్చెను, ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యేసు ప్రభువు కూడా ఒక యూద కుటుంబంలో జన్మించాడు, ఒక యూదుడుగా జన్మించాడు. యూదులు జరుపుకునే ప్రతి ఒక్క పండుగలో, ఆ విందులో, ఆ సంతోషంలో, ఆనందంలో యేసు ప్రభువు కూడా పాల్గొని ఏం చేశాడు? తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు అర్పించాడు. తన ద్వారా లోకానికి దేవుడు చేసినటువంటి మేలును బట్టి, కృపను బట్టి యేసు ప్రభు కూడా మనందరి తరపున దేవునికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆ కృతజ్ఞత ఎంతవరకు వచ్చింది అంటే చివరికి శిలువపై తనను తాను, తన ప్రాణాన్ని అర్పించుకొని ఈ లోకము రక్షింపబడాలి, ఈ లోకము సంతోషంగా ఉండాలి, ఈ లోకము ఆనందంగా ఉండాలి అని తన రక్తాన్ని ఒక విందుగా ఆయన శిలువపై అర్పించాడు. అందుకే దివ్య పూజాబలి ఒక గొప్ప విందు. దివ్య పూజాబలి మన జీవితంలో ప్రధాన స్థానాన్ని ఇవ్వాలి. ఒక రకంగా మన గ్రామ ప్రజల్ని చూస్తే నాకు సంతోషం అనిపిస్తుంది. పూజ ఎప్పుడు పెట్టినా కానీ చాలా మంది దివ్య పూజాబలిలో పాల్గొంటారు. కేవలము శనివారము వారానికి ఒక పూజలో పాల్గొనడం మాత్రమే కాకుండా మన గ్రామంలో ఎప్పుడు పూజ పెట్టినా కానీ దాదాపు చాలా మంది పూజలో పాల్గొంటూ ఉన్నారు. అంటే అంత విశ్వాసము ఇప్పటికే మన ప్రజలకు ఉంది, కానీ దాన్ని ఇంకా మనము బలపరుచుకోవాలి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విందులు ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఏమి చేయాలో ప్రభు ఒక వాక్యం ద్వారా మనకి స్పష్టం చేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 14వ అధ్యాయము 13వ వచనం. నీవు విందు చేయనప్పుడు పేదలను, వికలాంగులను, కుంటివారిని, గుడ్డివారిని పిలువము అంటున్నాడు. విందు అంటే పండుగకు మరొక పర్యాయ పదమే విందు అని చెప్పి ఉన్నాం. నీవు పండుగ చేసుకున్నప్పుడు పేదలను, వికలాంగులను, కుంటివారిని, గుడ్డివారిని పిలువము, వారు నీకు ప్రతిఫలమును ఇయ్యలేరు కనుక నీవు ధన్యుడవగదువు. ఆ ధన్యత, ఆ దేవుని ఆశీర్వాదము పండుగ రోజు, విందు రోజు మనకు లభించాలి అంటే మనము పేద సాధనను ఆదరించాలి. అంటే దీని ఉద్దేశం ఈ రోజు పండుగ చేసుకుంటున్నాం కాబట్టి ఇదే రోజు మనము కుంటివారిని, గుడ్డివారిని పిలవాలని రూల్ ఏం లేదు. ఈ పండుగను ఎందుకు చేసుకుంటున్నాం? గడిచిన సంవత్సరం నుండి ఈ రోజు వరకు దేవుడు చేసిన మేలులను బట్టి మనము పండుగ చేసుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం అంతా నీవు ఏనాడైనా పేదవారిని ఆదరించావా? కుంటివారికి, గుడ్డివారికి నీకు సహాయం చేశావా? వికలాంగులను ఆదరించావా? కష్టాల్లో ఉన్నటువంటి వారిని నీవు ఆదరించావా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అప్పుడే ప్రభు చెప్పినటువంటి యొక్క వాక్యాన్ని మనము నెరవేర్చిన వారం అవుతాము. అలాగే మరి ఈ రోజు మన పాలక పునీతుడు మన చిన్నప్ప గారి పేరిట ఈ పండుగను మనము గొప్పగా, అద్భుతంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ విందు ఎందుకు నేను విందు గురించి చెబుతూ ఉన్నాను, దివ్య పూజా గురించి చెబుతూ ఉన్నాను అంటే ప్రభువు లూకా సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఇంకొక చక్కటి వాక్యాన్ని మనకి చెప్పి ఉన్నాడు. దైవరాజ్యమున భుజించు వాడెంత ధన్యుడు.
దైవరాజ్యమున మనము విందు చేసుకోవాలి. కేవలం ఈ లోకంలో పండగ రోజున మనము చేసుకునే విందు వినోదాలు మాత్రమే కాదు, అది శాశ్వతమైనవి, క్షణికమైనవి. ఆ ఒక్కరోజే మనకి సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. కానీ మనం ఎల్లప్పుడూ ఆనందాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని, ధన్యతను పొందాలి అంటే మనం చేయవలసినటువంటి విందు ఈ లోకంలో కాదు, ఎక్కడ? దైవరాజ్యమున. దైవరాజ్యమున భుజించువాడు ఎంత ధన్యుడు అని. మరి దైవరాజ్యంలో ఎలా భుజించాలి అంటే ఇదిగో ఈ దివ్య పూజాబలి ఆ దైవరాజ్యములోని, ఆ నిత్య జీవితంలోని ఆ నిత్య విందును, శాశ్వతమైనటువంటి విందును ఈ దివ్య బలి పూజ సూచిస్తూ ఉంది. అందుకే ఈ విందుకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి. మరి మన చిన్నప్ప గారి పేరిట ఈ పండుగను కొనియాడుతున్నటువంటి సందర్భంగా ఆ పునీతుని గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. ఆ పునీతుని గురించి తెలుసుకొని అతని జీవితం నుండి ఒక 4 పాఠాలు ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం మన చిన్నప్ప గారి గురించి వింటాం. ఆయన నిన్ననో మొన్ననో లేకపోతే పోయిన శతాబ్దంలో జన్మించిన వాడు కాదు, 3వ శతాబ్దంలో, మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఆయన 3వ శతాబ్దంలో జన్మించినటువంటి వ్యక్తి. అయినా కానీ నేటికి మనం స్మరించుకుంటున్నాం, గుర్తు చేసుకుంటూ ఉన్నాం, ఆయన పేరిట ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, ఆయన మధ్యవర్తిత్వాన్ని వేడుకుంటూ ఉన్నాము అంటే మరి ఆయన ఎంత గొప్ప జీవితాన్ని జీవించి ఉండాలి, ఎంత గొప్ప ప్రార్థనా జీవితాన్ని జీవించి ఉండాలి, ఎంత దృఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి జీవితాన్ని ఆయన జీవించి ఉండాలి, ఎంత పవిత్రమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించి ఉండాలి, దేవుడిపై ఎంత గొప్పగా ఆధారపడి జీవించి ఉండాలి. అందుకే ఈ రోజు మనము ఆయన్ని స్మరించుకుంటూ ఉన్నాం. మరి ఈ వనచిన్నప్ప గారు క్రీస్తు శకము 229వ సంవత్సరంలో ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించాడు. 3వ శతాబ్దంలో జన్మించాడు. అయితే ఆయనకి 15 సంవత్సరముల వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు, అనాథగా మారిపోయాడు. ఆయన చూసుకోవటానికి ఎవరూ లేరు. ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. మొదటి 3 శతాబ్దాలు క్రైస్తవ జీవితంలో అంధకారమైనటువంటి శతాబ్దాలు. ఈ రోమను సామ్రాజ్యము క్రైస్తవులను, క్రైస్తవ జీవితాన్ని, క్రైస్తవ విశ్వాసాన్ని, నమ్మకాన్ని అంతమొందించాలి. ఎంతో మంది క్రీస్తు కోసము వేద సాక్షులుగా రక్తాన్ని ఓడి జీవించినటువంటి ఆ రోజులు, సంవత్సరాలు, 3 శతాబ్దాలు. క్రీస్తు మరణించిన తర్వాత మొదటి 300 సంవత్సరాలు చాలా కఠినమైనటువంటి దినాలు. ఆ రోజుల్లో మరి వనచిన్నప్ప గారు జన్మించారు. మరి అనాథగా మిగిలిపోయాడు. అయినప్పటికీ ఆయన కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించాడు. దేవుడంటే గొప్ప విశ్వాసాన్ని ఆయన కలిగి జీవించాడు. అయితే ఆయన క్రీస్తు పట్ల ఆయనకు ఉన్నటువంటి విశ్వాసము వలన ఎన్నో ఇబ్బందులను, ఇక్కట్లను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. నేను ముందుగా చెప్పినట్లుగా ఆ రోజుల్లో రోమ్ సామ్రాజ్యము చాలా దేశాలను పరిపాలిస్తూ ఉంది. దాదాపు ప్రపంచం మొత్తం, ఆనాడు తెలిసినటువంటి ప్రపంచాన్ని మొత్తాన్ని అధికారంలోనికి తీసుకొని ఉంది. మరి ఆ కాలంలో రోము చక్రవర్తి అయినటువంటి డేసియన్ క్రైస్తవ వ్యతిరేకి. ఎక్కడ క్రైస్తవులు కనిపిస్తే అక్కడ వారిని అంతమొందించాలి, ఈ క్రైస్తవుల పట్ల ద్వేషాన్ని పెంచుకున్నాడు. చివరికి గురువులను, విశ్వాసులను ఆయన అవమానిస్తూ వారిని అనేక విధాలుగా శ్రమలకు గురి చేసి ఆయన చంపినటువంటి తరుణం. మరి ప్రియ సహోదరి సహోదరుల, అలాంటి పరిస్థితుల్లో వనచిన్నప్ప గారు యొక్క ఆయన క్రీస్తును విశ్వసించాడు కాబట్టి ఆయన కూడా ఇలాంటి శ్రమలకు, బాధలకు ఇబ్బంది పడవలసి వచ్చింది. అందుకే ఆయన ఒక రహస్య ప్రదేశానికి పారిపోవడం జరిగింది. చిన్న ప్రాయంలోనే ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఆయన నివసిస్తూ ఉండేవాడు. అయితే అతనికి వలసకి బంధువు అయినటువంటి ఒక వ్యక్తి ఈ వనచిన్నప్ప గారి జాడను శత్రువులకు తెలియజేస్తాడు. అప్పుడు మరలా నేను క్రీస్తునే విశ్వసిస్తాను, క్రీస్తు పట్ల నేను విశ్వాసం, నాకు ఎన్ని శ్రమలు, బాధలు కలిగినా నేను క్రీస్తునే విశ్వసిస్తాను, క్రీస్తునే నమ్ముకుంటాను. ఎవరు వచ్చి నన్ను ఏమి చేసినా, చివరికి నా ప్రాణాన్ని తీసుకున్నా కానీ నేను క్రీస్తు విశ్వాసం అని ఆయన దృఢముగా తన విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు. మరి ఎక్కడ గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్నా కానీ శత్రువులు వెంటాడి క్రైస్తవులు చంపుతూ ఉన్నారు కాబట్టి అప్పుడు వనచిన్నప్ప గారు ఒక ఎడారిలోనికి పారిపోవటం జరిగింది. ఇంగ్లీష్ లో సెయింట్ పాల్ ద హెర్మిట్ అంటారు, లేకపోతే ఋషి. హెర్మిట్ అంటే ఋషి.
లేకపోతే సెయింట్ పాల్ ద డెజర్ట్ అంటారు. అంటే డెజర్ట్ అంటే తెలుగులో ఎడారి. అయితే మనకి తెలుగులోకి వచ్చేసరికి వన చిన్నప్ప గారంట. వనము అంటే అడవి, వనము అంటే అడవి, ఎడారి. ఈ రెండు విషయాలు మనకి ఎప్పుడు కూడా కన్ఫ్యూజనే. అయితే ఎడారైనా కానీ లేకపోతే వనమైనా కానీ ఏదైనా కానీ ఆయన ఎవరూ లేని చోటుకు వెళ్ళాడు. ఎందుకు? దేవుని ధ్యానించటానికి, ప్రార్థనలో గడపటానికి, తన జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా అంకితము చేసుకోవటానికి. మరి ఎడారిలో మనకి గ్రామాల్లో ఉన్నంత సౌకర్యము ఉండదు. కనీసము ఆనాటి పరిస్థితుల్లో తినటానికి కనీసము తిండి కూడా ఆయనకి దొరకని సందర్భంలో ఆయన దేవునిపై ఆధారపడ్డాడు. ఈ వనచిన్నప్ప గారి నుండి నేను ఒక 4 విషయాలు నేర్చుకోవాలని చెప్పాను. ఒకటి, విశ్వాసము. ఆయన విశ్వాసము చాలా గొప్పది. ఆయన క్రీస్తునందు సంపూర్ణంగా విశ్వసించాడు కాబట్టి నేను చివరి వరకు, ప్రాణం ఉన్నంత వరకు క్రీస్తునే విశ్వసిస్తాను అని చెప్పేసి ఆయన జీవించి ఉన్నాడు. రెండవది, ప్రార్థన జీవితము. ఆయన ఎడారిలోనికి కేవలం తన ప్రాణాలను నిలబెట్టుకోవడానికి ఎడారికి పారిపోలేదు, ప్రార్థన చేశాడు. తనకున్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని ప్రార్థన రూపంలో, ధ్యాన రూపంలో ఆయన జీవించగలిగాడు. ఇక మూడవది, వనచిన్నప్ప గారి నుండి మనం నేర్చుకోవాల్సింది పవిత్రమైనటువంటి జీవితం. జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు పవిత్ర జీవితమునకు పిలువబడుతూ ఉన్నారు. మనము పవిత్ర జాతి అని పేతురు గారు తన లేఖలో అన్నారు. కాబట్టి ఆ పవిత్రమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. నాలుగవది, ఆయన ఎల్లప్పుడూ కూడా దేవునిపై ఆధారపడాడు. నేను చెప్పాను, ఎడారిలో, వనంలో ఆయనకు తినడానికి ఏది లేనప్పుడు ఆయన దేవునిపై ఆధారపడ్డాడు. ప్రభువా, ఈ రోజు నాకు తినడానికి ఏమీ లేదు, మీరే నాకు దయచేయండి అని ప్రార్థించినప్పుడు మనందరికీ తెలిసినటువంటి కథే. ఆయనకి రోజు ఒక తాటి పండు ఆ తాటి చెట్టే కిందకు జార విడిచేదట. ఎంత అద్భుతము! తాటి చెట్టే స్వయంగా రోజు ఒక పండే జార విడిచేదట. ఆ తాటి పండును తింటూ పక్కనే ఉన్నటువంటి సలేటిలో నీటిని త్రాగుతూ ఆయన దాదాపు 21 సంవత్సరాలు అలా జీవించాడు. ఆయన విశ్వాసానికి సూచిక, ఆయన ప్రార్థన జీవితానికి సూచిక, ఆయన జీవించినటువంటి పవిత్ర జీవితానికి సూచిక, ఆయన దేవునిపై ఎంతగా ఆధారపడ్డాడో ఈ విషయం, ఈ సంఘటన మనకి తెలియజేస్తూ ఉంది. అయితే 21 సంవత్సరముల తర్వాత ఆ తాటి చెట్టు మోడుపోయి, ఎండిపోయి, ఎప్పుడైతే ఆ పండును కింద పడేయడం ఆపివేసిందో మరలా వనచిన్నప్ప గారు దేవునికి ప్రార్థన చేశాడట. ఈ రోజు ఈ తాటి చెట్టు పండును జారవేయలేదు, మరి నేను నా ఆకలి ఎలా తీరాలి అని దేవునిపై భారం వేసినప్పుడు ఆ రోజు నుండి మరలా ప్రతి రోజు ఒక కాకి అరముక్క రొట్టెను తీసుకుని వచ్చి ఆయన ఒడిలో, చేతిలో జారవిడిచి వెళ్ళేదట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వనచిన్నప్ప గారి నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము, మనము కష్టంలో ఉన్నప్పుడు, మనము బాధలో ఉన్నప్పుడు, మనకి సమస్యలు వచ్చినప్పుడు దేవునిపై ఆధారపడాలి. ఫస్ట్ గా మనము విన్నవించుకోవాల్సింది, తెలియజేయవలసింది దేవునికి. దేవుడు తప్పకుండా మనల్ని ఆదరిస్తాడు. దేవుడు ఎప్పుడు మనల్ని ఎడబాయడు. ఎందుకంటే మనం ఆయన నమ్ముకున్నాం, ఆయన విశ్వసిస్తూ ఉన్నాం, ఆయన వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవకాశం ఉన్నప్పుడల్లా ఈ పవిత్ర దివ్య పూజలో పాల్గొని ఆయన శరీర రక్తాలను మనము భుజిస్తూ ఉన్నాము, పానం చేస్తూ ఉన్నాము. ఇంత విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నటువంటి మనకు దేవుడు సహాయం చేయడా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వనచిన్నప్ప గారి యొక్క జీవితము మనందరికీ కూడా ఆదర్శముగా ఉండాలి. ఆయన చివరి దశలో ఉన్నప్పుడు ఈ వనచిన్నప్ప గారి గురించి తెలుసుకొని ఇంకొక అంతోని పునీతుడు అని ఆయన సందర్శించడానికి వచ్చాడట. వచ్చినప్పుడు మరలా వనచిన్నప్ప గారు మరలా దేవుని ప్రార్థన చేశారట. రోజు నీవు కాకి ద్వారా ఒక అర రొట్టెనే ఇస్తున్నావు, మరి ఈ రోజు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అర ముక్క సరిపోదు కదా అన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు అదే కాకి పూర్తిగా ఒక రొట్టెను జార విడిచిపోయిందట. చూడండి, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో. మనకు ఉండాల్సింది విశ్వాసము, మనకు ఉండాల్సింది ప్రార్థన జీవితము,
మనకు ఉండాల్సింది దేవునిపై ఆధారపడి జీవించగలిగేటటువంటి మంచి జీవితము. ఈ విధముగా ప్రియ సహోదరి సహోదరుల, మన చిన్నప్ప గారి గురించి ఇంకా ఎంతో చెప్పుకోవచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, షార్ట్ గా ఆయన 113 సంవత్సరాలు నిండు జీవితాన్ని, పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించి క్రీస్తు శకము 342వ సంవత్సరంలో మరణించి ఉన్నాడు. ఈ రోజు మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. తగ్గినా తుమ్మినా ఎమ్మటే అంబులెన్స్లు వస్తాయి, హాస్పిటల్ తీసుకుపోతారు. అయినా కానీ ప్రాణాలు నిలబడటం లేదు. ఈ రోజు ఎంతో మంది కార్డియాక్ అరెస్ట్ అయ్యి గుండెపోట్లతో ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దారి మధ్యలోనే చనిపోతూ ఉన్నారు. పోయిన నెలలోనే మా సభకు చెందినటువంటి 2 గురువులు చనిపోయారు. ఒక ఫాదర్ గారిని హాస్పిటల్ తీసుకుపోతూ ఉండగానే ఎమ్మటే ఆయనకి గుండె నొప్పి వచ్చింది. ఎమ్మటే ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ మనం ప్రాణాలని నిలబెట్టుకోలేకపోతూ ఉన్నాం. మరి ఆ రోజుల్లో ఎడారిలో జీవిస్తూ, వనములో జీవిస్తూ, ఎలాంటి సౌకర్యాలు లేకుండా మన చిన్నప్ప గారు 103 సంవత్సరాలు నిన్నైన పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించగలిగారు అంటే దానికి ఆయన విశ్వాసము, ఆయన ప్రార్థన, దేవునిపై ఆధారపడి జీవించి ఉన్నాడు, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించి ఉన్నాడు. కాబట్టి ఆయన అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించి మరి ఇన్ని శతాబ్దాలు గడిచినా ఇంకా ఆయన్ని స్మరించుకుంటున్నాం. కేవలం మన గ్రామం మాత్రమే కాదు, వరంగల్ మేత్రాసనంలో, ఇంకా ఇతర మేత్రాసనంలో, విశ్వశ్రీ సభలో మన చిన్నప్ప గారి పేరిట ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఈ రోజు ఎన్నో విచారణలు ఆయన పేరిట పండుగలు చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన చిన్నప్ప గారి మధ్యస్థ ప్రార్థన చాలా శక్తివంతమైనది, బలమైనది అని మనందరికీ తెలుసు. అయితే ఇంకొక చక్కటి విషయాన్ని కూడా మనం ఈ రోజు నేర్చుకోవాలి. మన చిన్నప్ప గారు ఎన్నో సంవత్సరాలు ఆయన ఎడారిలో జీవించాడు. ఎడారిలో, వనమో ఏదో ఒకటి, ఎడారిలో ఆయన జీవించి ఉన్నాడు. మనకి తెలుసు, పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు ఎడారిలో ప్రయాణం చేశారు. యేసు ప్రభువు కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తూ 40 రోజులు ఆయన ఎడారిలో జీవించడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎడారి యొక్క అనుభవము మనందరికీ ఉండాలి. అంటే ఇప్పటికిప్పుడే అన్ని చదువుకొని ఎడారికి పొమ్మని మీకు చెప్పటం లేదు, లేకపోతే అడవుల్లోకి వెళ్ళి జీవించండి అని చెప్పటం లేదు. ఆ ఎడారి అనుభవాన్ని మన అనుదిన జీవితంలోనికి తీసుకొని రావాలి. ఎడారి దేన్ని సూచిస్తూ ఉంది? నిర్జన ప్రదేశము, ఏమీ లేనితనము. దేవునిపై ఆధారపడటానికి ఆ ఎడారి జీవితం మనకు సహాయం చేస్తూ ఉంది. మనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని ఉన్నప్పటికీ అప్పుడప్పుడు వాటన్నిటిని మనం త్యాగం చేసుకోవాలి. ఇది లేకుండా నేను ఉండగలనా? ఒక 5 నిమిషాలు సెల్ ఫోన్ మాట్లాడకుండా నేను ఉండగలనా? ఒక అరగంట సీరియల్ చూడకుండా నేను ఉండగలనా? ఒక అరగంట లేకపోతే ఏసీ లేకుండా నేను ఉండగలనా అని ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు వేసుకొని మన జీవితాన్ని పునరుద్ధరించుకోవాలి. ఈ సౌకర్యాల మాయలో పడిపోయి, ఈ లోకంలో ఉన్నటువంటి వీటన్నిటిలో మనం పడిపోయి మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని మనం ఇవ్వటం లేదు. ఒకవైపు చేయాలని ఉన్న ఈ లోకపు మాయల్ని, ఈ సాతాను దుష్ట శక్తుల్ని మనల్ని డోమినేట్ చేస్తూ ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించకుండా మనల్ని చేస్తున్నాయి. కాబట్టి ఎడారి జీవితం అంటే ఆత్మ పరిశీలన చేసుకోవటం, నన్ను నేను ప్రశ్నించుకోవటం. ఈ రోజుల్లో మనం బిజీగా ఉన్నాం. చదువులు, ఉద్యోగాలు, ఉరుకులు పరుగులు. నాకు తెలుసు, ఈ పండుగకు ఈ రోజు వచ్చిన వాళ్ళు సాయంత్రం కల్లా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అంత బిజీ, వేరే చోటకు వెళ్ళాలి, వేరే పండుగకు వెళ్ళాలి. అంత బిజీగా ఉన్నప్పటికీ దేవునికి సమయాన్ని ఇద్దాం. మనల్ని మనం పరిశీలించుకుందాం. నా జీవితము ఎలా ఉంది? నా జీవితం, నా దేవునితో ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంది? సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం మన చిన్నప్ప గారి పండుగ చేసుకుంటున్నాం. కానీ నా ఆధ్యాత్మిక జీవితాన్ని నేను మెరుగుపరుచుకుంటూ ఉన్నానా? దేవునిలో, దేవుని విశ్వాసంలో, నమ్మకంలో నేను బలపడుతూ ఉన్నానా అన్నటువంటి అనుభవాన్ని ప్రశ్నించుకోవడమే ఎడారి జీవితము, ఎడారి అనుభవం. అలాంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఇక చివరిగా కొన్ని విషయాలే ఎక్కువసేపు చెప్పను, అప్పుడే కొంతమంది మరి వాచ్యం చూసుకుంటూ ఉండవచ్చు. పూజకు వచ్చే ముందే మా మామని అడిగాను, మామ ప్రసంగం ఎన్ని నిమిషాలు చెప్పాలంటే 5 నిమిషాలే అన్నాడు. 5 నిమిషాల్లో చెప్పడం చాలా కష్టం. ఇక కొన్ని 4 మంచి మాటలు చెప్పి ముగిస్తాను.
ప్రియ సహోదరి సహోదరులారా, మన చిన్నప్ప గారి పండుగను కొనియాడుతున్న సందర్భంగా మనం మొట్టమొదటిగా ధ్యానించవలసింది విశ్వాసము. విశ్వాసము మన జీవితానికి శ్వాస లాంటిది. ఈ శ్వాస లేకపోతే మనం చనిపోతాం. అలాగే విశ్వాసము లేకపోతే క్రైస్తవులుగా మనం చనిపోతాం. ఆ విశ్వాసమే శ్వాస. విశ్వాసంలోనే శ్వాస ఉంది. చూడండి, విశ్వాసం, శ్వాస. కాబట్టి మన విశ్వాసమే మన క్రైస్తవ జీవితానికి శ్వాస. ఈ విశ్వాస జీవితంలో కూడా నేను మన గ్రామ ప్రజల్ని నేను ఎప్పుడు కూడా అభినందిస్తూ ఉంటాను. మన చిన్న గ్రామమైన కొన్ని కుటుంబాలైనా దైవ పిలుపుకు 4-5 మన గ్రామాల నుంచి ఉన్నారు. ఎందుకు అంటే మన తాతలు ముత్తాతలు మనకు నేర్పించినటువంటి విశ్వాసం. ఇతర గ్రామాల్లో జపమాల సంవత్సరం మొత్తం చెబుతారో చెప్పరో నాకు తెలియదు, కానీ మా గ్రామంలో అయితే సంవత్సరం పొడవునా 365 రోజులు ఇక్కడ జపమాల జరుగుతుంది. వచ్చిన 5 6 చాలా విచారంలో మే నెల, అక్టోబర్ నెల మాత్రమే చేస్తారు. కానీ మన గ్రామంలో అభినందించాల్సినటువంటి విషయము 365 రోజులు కూడా జపమాల మన దేవాలయ ఆవరణలో జరుగుతుంది. ఒకసారి మా గ్రామ ప్రజలందరికీ కూడా చప్పట్లు. ఇది మన గొప్పతనం కాదు, మన తాతలు ముత్తాతలు నేర్పించినటువంటి విశ్వాసం. దాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. విశ్వాసం బలంగా ఉంది. అయితే అప్పుడప్పుడు దేవుణ్ణి కూడా మనం అనుమానించే పరిస్థితులు, గుడికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితులు, అలాంటి సందర్భాలు ఉంటే ఈ రోజు దాన్ని మనం పునరుద్ధరించుకోవాలి. ఇక రెండవది ప్రార్థన జీవితము. మన చిన్నప్పగారు ఎడారిలో ప్రార్థనలో ధ్యానంలో గడిపాడు. ప్రార్థన కూడా మనకి ఊపిరి లాంటిదే. దావీదు ప్రార్థన చేశాడు. ఆయన పాపం చేసినప్పటికీ దావీదు ఒక మంచి మనసుతో ప్రార్థన చేశాడు. పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన చేశాడు. కాబట్టి అంత ఘోర పాపం చేసిన దావీదును కూడా దేవుడు ఆయన ఎక్కడో పెట్టాడు. కాబట్టి మనము కూడా ప్రార్థన పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన చేయాలి. మానవ మాత్రలో బలహీనతలు ఉంటాయి. కాకపోతే వాటిని తెలుసుకుని ఎప్పటికప్పుడు ప్రభువా నన్ను క్షమించు అని పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేయాలి. దేవుడు మన మంచి ప్రార్థనని ఎప్పుడు కూడా ఆలకిస్తాడు. ఖచ్చితంగా మనకి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. 1వ రాజుల గ్రంథం 17:22 మనం చదువుతున్నాం. చనిపోయిన ఒక బాలుని కొరకు ఏలియా ప్రార్థన చేయగా ఆ బాలుడు జీవంతో లేశాడు అని మనం చదువుతున్నాం. 2వ రాజుల గ్రంథం 20:5 హిజ్కియా ఘోర పాపం చేసి మారు మనస్సు పొంది పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేయగా అతని మంచి ఆరోగ్యాన్ని పొందాడు. అనారోగ్యం నుండి స్వస్థత పొంది పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొంది ఉన్నాడు. అలాగే అపోస్తుల కార్యంలో కూడా మనం చదువుతూ ఉన్నాం. పౌలు గారు బోధిస్తూ ఉండగా 3 అంతస్తుల మిద్దె నుండి ఒక బాలుడు పడిపోయి చనిపోతే కిందికి వచ్చి పౌలు ప్రార్థన చేస్తే మరలా అతడు జీవంతో లేచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన అంత శక్తి గలది, బలం కలది. ప్రార్థన మర్చిపోవాకండి. కుటుంబ ప్రార్థన ఎంతో అవసరం. ఉదయం లేవగానే, లేకపోతే మరలా పడుకునేటప్పుడు ఒక ప్రలోభ జపం, మంగళవార్త జపం, త్రిత్వ స్తోత్రం, కనీసం అంత చిన్న ప్రార్థన అయినా మనం ప్రతిరోజు చేయగలగాలి. దేనికోసం మనం ప్రార్థన చేయాలి? వాక్యం చెబుతుంది. సీరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథం 23:4-6 మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? మన కుటుంబం బాగుండాలి, చదువుల కోసం, పాడి పంటలు బాగా ఉండాలి. ఇవే కదా మన ప్రార్థనలు. అయితే బైబిల్ ఏం చెబుతుంది అంటే, ముందుగా మనము అహంకారం నుండి నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఈనాడు మనకున్నటువంటి సమస్యలన్నిటికీ కారణం అహం. కుటుంబంలో ఎందుకు ఇన్ని గొడవలు, కొట్లాటలు? అహం. ఎవరు తగ్గరు, నువ్వా నేనా అన్న పోటాపోటీగా ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాము. లూసిఫర్ కూడా ఒకప్పుడు దేవదూతే. ఎందుకు ఆయన సాతాను బిడ్డగా పడిపోయాడు? అహంకారం. దేవుడితో నేను సమానంగా ఉండాలని భావించాడు. అందుకే లూసిఫర్ దేవదూత అయినా కానీ సాతానుగా మారాడు. ఈ అహం వల్లనే మనకి అన్ని సమస్యలు. కాబట్టి వాక్యం చెబుతుంది, మొట్టమొదటిగా మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నాలో ఉన్నటువంటి అహంకారాన్ని తీసివేయండి అని. రెండవది, మోహపు తలంపుల నుండి, అంటే లోకాశల నుండి నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థన చేయాలి. మూడవది, ప్రభువా నన్ను సత్య మార్గములో నడిపించు అని ప్రార్థన చేయాలి. నాలుగవది, ధైర్యం కోసం ప్రార్థన చేయాలి. మంచి పనులు చేయాలి అంటే మనకి ఎంతో ధైర్యం ఉండాలి.
కాబట్టి అలాంటి మంచి పనులు చేయటానికి కావలసినటువంటి ధైర్యాన్ని ఇవ్వమని ఆ ప్రభువును ఎల్లప్పుడూ కూడా మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన వినాలి అంటే ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము, కానీ దేవుడు మన ప్రార్థనని ఆలకించటం లేదు. మనం అనుకున్నవన్నీ మనకు లభించటం లేదు. దానికి కారణం వాక్యం చెబుతూ ఉంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, నీవు ప్రార్థన చేసినప్పుడు నీలో పాపము ఉండకూడదు. పాపముతో ప్రార్థన చేస్తే నీకు ప్రతిఫలము దక్కదు. ఇది ముఖ్య కారణం. మనం అనుకుంటాం, రోజు జపమాల చెబుతూ ఉన్నాను, పూజలో పాల్గొంటూ ఉన్నాను, ప్రార్థనలు చేస్తూ ఉన్నాను, కానీ అడిగింది నాకు దక్కటం లేదు అని. ఎప్పుడైనా మరి నీ హృదయాన్ని చవి చూసుకున్నావా? నీ జీవితాన్ని చవి చూసుకున్నావా? పాపము లేని హృదయంతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన కోరికలన్నిటినీ కూడా తీరుస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, ఈ రోజు ఇంత గొప్పగా, ఇంత సంతోషంగా, ఆనందంగా మన చిన్నప్ప గారి పండుగను కొనియాడుతున్నటువంటి మనం ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. మన చిన్నప్ప గారి నుండి మనం నేర్చుకోవాల్సింది మన విశ్వాస జీవితము, మన ప్రార్థన జీవితము, మన పవిత్ర జీవితము. 4వది దేవునిపై ఆధారపడేటటువంటి జీవితం. ఈ రోజు నుండి మరలా మనము మన చిన్నప్ప గారి పండుగ జరుపుకునే వరకు రాబోయే సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడాలని, మన చిన్నప్ప గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించాలని, ఆశీర్వదించాలని, చదువుకుంటూ ఉన్నటువంటి చిన్న బిడ్డలకు మంచి జ్ఞాపక శక్తిని, తెలివితేటలు దయచేయాలని, ఉద్యోగం నిమిత్తము, పని నిమిత్తము విదేశాల్లో కష్టపడుతూ ఉన్నటువంటి మన బిడ్డలందరూ దీవింపబడాలని ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరొకసారి మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిత, పుత్ర, పవిత్ర నామమున.